హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యామ స్టడీస్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి క్లియర్గా చూద్దాం. అండ్ మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు అయితే ఫస్ట్ వార్త చూద్దాం. ఈ నెలాఖరుకు మరో 8,000 మంది టీచర్లకు ప్రమోషన్లు. ఇప్పటికే 10,851 మందికి పదోన్నతులు పూర్తి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీచర్లకు ప్రమోషన్లు. చట్టపరమైన వివాదాలను పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేసిన సర్కారు అన్నట్టుగా అయితే ఇక్కడ మన వార్త అయితే చూడొచ్చు. 2 దశాబ్దాలుగా సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే ఎస్జిటి, భాషా పండితులు ఎల్పి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు పీఈటీ ఎదురు చూస్తున్న ప్రమోషన్ల కళనైతే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెద్ద సంఖ్యలో ప్రమోషన్లనైతే కల్పించింది. ప్రమోషన్లకు అడ్డుగా ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టులోని చట్టపరమైన సమస్యలను పరిష్కరించి పదోన్నతులకైతే మార్గం సుగమం చేసింది. ఫలితంగా 8,630 మంది భాషా పండితులు, 1,849 మంది అయితే పీఈటీలు ప్రమోషన్లు పొంది కొత్త చోట పోస్టింగ్లు దక్కించుకున్నారు. మల్టీ జోన్ 1 అండ్ 2లో కలిపి మొత్తం 10,851 మంది టీచర్లు ప్రమోషన్లు అయితే పొందడం జరిగింది. వారందరికీ ఆన్లైన్లో పూర్తి పారదర్శకతతో సర్కారు ప్రమోషన్లు అయితే ఇచ్చింది. మల్టీ జోన్ 2లో మరో 8,000 మందికి ఈ నెలాఖరు అంటే జూన్ 30లోగా ఆనాటికైతే ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు బదిలీలను పూర్తి చేయనుంది. కాగా గత ప్రభుత్వం హయాంలో భాషా పండితులు, పీఈటీల పదోన్నతులకు ఉత్తర్వులు సిద్ధమైన కోర్టుల్లో పలు కేసులు పెండింగ్లో ఉండడంతో ఉత్తర్వులనైతే జారీ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టారు. చట్టపరంగా ఉన్న అడ్డంకులను అధిగమించేలా కృషి చేశారు. ఫలితంగా టీచర్ల ప్రమోషన్లకు బాటలు పడినట్టయింది. ఉపాధ్యాయుల అర్హతకు తగ్గట్టు ప్రమోషన్లు దక్కడంతో ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలోని స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన జరగనుంది అన్నట్టుగా అయితే ఇక్కడ మనమైతే చూడొచ్చు. ప్రమోషన్లు అయితే మొత్తం మనకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెడ్ మాస్టర్లు అయ్యే వాళ్ళు 768 మంది అండ్ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్లు అయ్యేది 10,083 అండ్ మొత్తం కలిపి 10,851 అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మల్టీ జోన్ 1లో ఎస్జిటి దానికి సమానమైన విభాగం నుంచి స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయన్నట్టు ఇక్కడ ప్రమోషన్ల సంఖ్య అయితే ఇక్కడ ఉంది. అండ్ దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ మల్టీ జోన్ 2లో కూడా ఇక్కడైతే ఉంది. మనం ఇక్కడ నుంచి అయితే క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 26 నుంచి టీజీటీ సెలక్షన్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 29 వరకు కొనసాగింపు. గురుకుల సొసైటీ కార్యదర్శి రమణ కుమార్ తెలపడం అయితే జరిగింది. తెలంగాణ గురుకుల విద్యాలయంలో సంస్థకి కేటాయించబడిన అపాయింట్మెంట్ ఆర్డర్లు పొందిన అభ్యర్థులకు వచ్చేసి ఈ నెల 26 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణ కుమార్ శనివారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ గగన్ విహార్లోని సొసైటీ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 26న టీజీటీ ఆంగ్లము అంటే 27న టీజీటీ సంస్కృతం, 28న టీజీటీ సైన్స్, సోషల్ స్టడీస్, హిందీ, 29న తెలుగు. వివిధ షెడ్యూల్ ప్రకారంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అభ్యర్థులు హాజరు కావాలని సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటన తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గురుకుల టీచర్లకు త్వరలో పోస్టింగ్ను మరొక దినపత్రికలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన, సబ్జెక్టుల వారీగా పరిశీలన, షెడ్యూల్ విడుదల చేసిన సొసైటీలు, పరిశీలన తర్వాత వెబ్ కౌన్సిలింగ్, ఆన్లైన్ పద్ధతిలో పోస్టింగ్లు అన్నట్టుగా అయితే ఇంకో దినపత్రికలు అయితే ఇలా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా. ఈరోజు జరగాల్సినటువంటి ఎగ్జామ్ అయితే వాయిదా అయితే పడింది. సో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాయిదా. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామన్న కేంద్రం. నీట్ పేపర్ లీకేజీపై రాద్ధాంతం జరుగుతున్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. నీట్ పీజీ పరీక్ష కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. విద్యార్థుల ప్రయోజనాల కోసం పరీక్షల ప్రక్రియ అయితే పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలిపింది. దేశవ్యాప్తంగా 300 నగరాల్లో 1000కి పైగా పరీక్ష కేంద్రాల్లో నీట్ పీజీ 2024 పరీక్ష అయితే జరగాల్సి ఉంది. ఈ పరీక్ష వాయిదా పడడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి లోనవుతున్నారన్నట్టుగా మనమైతే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే ₹1 కోటి జరిమానా, దోషుల ఆస్తుల సైతం జప్తు.
అమల్లోకి పేపర్ లీకుల నిరోధక చట్టం 2 రోజుల క్రితం అంటే ఈ నెల 21వ తేదీ నుంచే ఇంప్లిమెంట్ గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో నీట్ నెట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలకు ఇదైతే వర్తింపు అవుతుంది అన్నట్టుగా అయితే చూడొచ్చు మనం ఇక్కడ. శిక్షలు, దానికి సంబంధించిన జరిమానాలు ఇక్కడ ఉన్నాయి. వ్యక్తిగతంగా పేపర్ లీక్ వ్యవహారాల్లో దోషులుగా తేలే వారికి 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. వ్యవస్థీకృతంగా పేపర్ లీకులు ముఠాలు నడుపుతూ దొరికిపోయి దోషులుగా తేలితే 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అండ్ ₹1,00,00,000 వరకు జరిమానా, ఆస్తులు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కూడా జప్తు చేస్తామన్నట్టుగా అయితే ఇక్కడ ఉంది. అండ్ పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చు సైతం దోషుల నుంచే వసూలు చేస్తారు. సో ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన, మాల్ ప్రాక్టీస్ చేసిన 10 ఏళ్ల జైలు అండ్ ₹1,00,00,000 వరకు ఫైన్ అయితే ఉంటుంది. పరీక్షలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు తెరిచినా అంతే ఉంటుంది జరిమానా. అండ్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసిన కూడా ₹1,00,00,000 ఫైన్, పరీక్ష నిర్వహణ ఖర్చు కూడా రికవరీ అవుతుంది. అండ్ అవకతవకలకు పాల్పడినట్టు నిరూపణ అయిన సంస్థకు 4 ఏళ్ల పాటు పరీక్షల నిర్వహణ అవకాశాలు దక్కకుండా బ్యాన్ అయితే చేస్తారన్నట్టుగా దానికి సంబంధించి అయితే ఇక్కడైతే ఉంది. నెక్స్ట్ వచ్చేసి టీజీపీఎస్పీ ముట్టడి ఉద్రిక్తం, అడ్డుకున్న పోలీసులు, నిరుద్యోగుల అరెస్టు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై నిరుద్యోగుల మండిపాటు, రోజుకో చోట నిరసనలతో అడ్డుకుంటున్న రాజధాని అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి తప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం టీజీఎస్పీ కార్యాలయాన్ని నిరుద్యోగులైతే ముట్టడించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని నిరుద్యోగులను అడ్డుకొని స్టేషన్లకు తరలించారు. నిరుద్యోగులు పోలీసులకు జరిపినటువంటి తోపులాటలో బీజీవైఎం కార్యకర్తకైతే గాయాలయ్యే ఆసుపత్రికి కూడా తరలించారు ఆయన్ని. అండ్ వచ్చేసి సర్కారుతో తాడోపేడ తేల్చుకుంటామని ఇక్కడ ఉంది. అసలు ఎందుకు ఈ నిరసన అంటే నిరుద్యోగులు, విద్యార్థులు రాజధానిలో రోజుకో చోట నిరసనలకు దిగుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల సంఖ్య పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడ తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను పిలవాలని, గ్రూప్ 2లో 2,000 అండ్ గ్రూప్ 3లో 3,000, డిఎస్సిలో 25,000 చొప్పున పోస్టుల సంఖ్య అనేది పెంచాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి నిరసనలు అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోరా, ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలు చర్చించకుండానే కేబినెట్ భేటీ ముగించారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున అనుమతించండి. గ్రూప్ 2, గ్రూప్ 3కి అదనంగా ఉద్యోగాలు కలపండి. పరీక్షల తేదీల మధ్య వచ్చేసి వ్యవధి అయితే ఉండాలి, వ్యవధి పెంచాలి. సీఎం రేవంత్కి అయితే మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ అయితే రాశారు. దానికి సంబంధించి ఇక్కడైతే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగరేణి స్కూళ్లలో సిబిఎస్ఈ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు, సింగరేణి సీఎండి బలరాం వెల్లడి. సింగరేణి చరిత్రలో తొలిసారి సింగరేణి పాఠశాలల్లో వచ్చేసి సిబిఎస్ఈ విద్యా బోధన ప్రవేశపెడుతున్నామని సీఎండి ఎన్ బలరాం తెలిపారు. ఇందుకోసం రామగుండం 2 ఏరియాలోని సెక్టార్ 3 ఎంటిక్లైన్ కాలనీలో సింగరేణి పాఠశాలను ఎంపిక చేశామని వెల్లడించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎండి మాట్లాడారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 9 పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజ్, పాలిటెక్నిక్ల పనితీరుపై హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో గతేడాది సాధించిన 10వ తరగతి ఫలితాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతేడాది 10వ తరగతి 100% ఫలితాలు సాధించిన సెక్టార్ 3 భూపాల్పల్లి పాఠశాలల యాజమాన్యాలను సీఎండీ అభినందించారు. సింగరేణి విద్యా సంస్థలు దాదాపు 7,500 మంది విద్య అభ్యసిస్తున్నారని, గతేడాది 94% ఫలితాలు కూడా సాధించారు. అండ్ దీనిలో వచ్చేసి సిబిఎస్ఈ అనేది స్కూళ్ళలో ప్రవేశపెట్టాలని అండ్ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు అన్నట్టుగా అయితే ఇక్కడైతే వెల్లడి అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్ అయితే ఇస్తున్నారు. దీని గురించి చూద్దాం. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబ్స్ స్టడీ సర్కిల్ 2024-25 సంవత్సరానికి ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోచింగ్ అయితే ఉచితంగా అందిస్తుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. కోచింగ్ వివరాలు ఎలా ఉన్నాయంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024-25 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ అయితే ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ అనమాట. దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయం వచ్చేసి 3 లక్షలు అయితే దాటకూడదు. గరిష్ట వయోపరిమితి వచ్చేసి
ఎస్టీ ఎస్సీలకు 37 ఏళ్ళు, బీసీలకు 35 ఏళ్ళు, పీహెచ్ అభ్యర్థులకు 42 ఏళ్ళు అయితే మించకూడదు. సీట్లు వచ్చి 100 ఉంటాయి. ఎస్టీలకు 75% ఇస్తారు, ఎస్సీలకు 15%, బీసీలకు 10%, ఎందుకంటే ఇది ఎస్టీలది కాబట్టి. సో కోచింగ్ వ్యవధి వచ్చేసి 9 నెలలు. అండ్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, రిజర్వేషన్ ఆధారంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా చేస్తారనమాట. దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 30 వరకు అయితే ఉంది. ఉచితంగా అయితే ఇస్తారనమాట. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోచింగ్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం. మరిన్ని ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.